అందశ్రీ అన్నతో నేను చేసిన ప్రయాణం చాలా అద్భుతమైన మధుర క్షణాలు. ఆయనతోటి నేను మొదట తెలంగాణ ధూమ్ధామ్ వేదిక కామారెడ్డి పోతున్నప్పుడు నేను అందశ్రీ అన్న, నా పెద్ద కొడుకు ప్లస్ గూడాంజన్న మేము పోవుకుంటూ నేను ఒక కావ్యం రాసిన. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది, ఇక కొత్త మనుషులు గురుతూ వట్టటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా. ఇది ఒక 10 చరణాలు టకటక టకటక వినిపించేసరికి ఒక దగ్గర కారపి నాన్న ఒకసారి మళ్ళీ వినిపించడం మొత్తం వినిపించిన 10 చరణాలు వినిపించిన తర్వాత అసలు ఎట్లా రాసినావు ఇది అంటే, అన్న ఇది 100 ఏళ్ల కింది చరిత్ర అన్న, 100 ఏళ్ల కింది మానవుని చరిత్ర అంటే 100 ఏళ్ల కింది కాదు, ఇది 100 ఏండ్ల నా ఊరని పుస్తకం వేద్దాం, నువ్వు 10 చరణాలు కాదు 100 చరణాలు రాయాలి, ఇది తవ్విపోయి ఎంత తవ్వినా తరగని గనిది పల్లె చరిత్ర. అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష చాలా గొప్పగా బొడ్రాయి పోషమ్మ గుడి పల్లె ఉనికిని తెలియజేసే తాడి చెట్లు అన్నావు, అడ్డబాటలు అన్నావు, కాబట్టి ఇది పల్లె చరిత్ర, పల్లె ఇట్లా ఉండే అని దాన్ని నిమరేస్తున్నావు నాన్న, ఇది గొప్ప కమ్మనైన అమ్మ భాష అని చెప్పి నన్ను అద్భుతంగా నా తల నిమిరి ఈ గొప్ప కావ్యం రాసిన, ఇది ఎవరు రాయాలని చెప్పి దానికి 100 ఏళ్ల నా ఊరని కావ్యం పేరు పెట్టి ఈ మధ్యనే తొందర దాన్ని రిలీజ్ చేద్దాం, నువ్వు పుస్తకం వేయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతిలో, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రితోనంత సన్నిహిత్యం, నాకు అలాంటి పరిచయాలు ఏం లేవనంటే నేనున్నాగా ఆయన ఖచ్చితంగా ఇప్పిస్తా, ఈ పార్టీకి ఆయనకు చాలా గొప్ప పేరు వస్తుంది అని చెప్పి నా మాట ఇచ్చిండు. జస్ట్ 15 రోజుల కింద ఎల్లుండి నేను ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయనను కలిసే పద్ధతి ఉండేది. 40 రోజుల కింద అన్న నాకు షుగర్ కొంచెం అప్ డౌన్ అవుతుంది, మా ఇంట్లో అందరూ షుగర్తో ఇట్లా చాలా ఇబ్బంది అయింది అంటే, బోలాగా నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడు, మనం ఖచ్చితంగా బరాబర్ 100 సంవత్సరాలు బతుకుతాం అని చెప్పన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి ఇవాళ ఆ వార్త. ఎవరు కూడా మనుషులు ఇట్లా పిండి కలిసి వేస్తుంది. యావత్ కళా ప్రపంచం అంతా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. ఆయనే మేడారం పోతున్నప్పుడు కూడా